చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సెలబ్రిటీల లివింగ్ రిలేషన్షిప్ విషయమే. పెళ్లికి ముందే ఒక జంట కలిసి సహజీవనం సాగించడాన్ని లివింగ్ టుగెదర్ అంటారు. ఒకప్పుడు విదేశాలకి మాత్రమే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు మన దేశంలో కూడా పెరిగిపోతుంది. వివరాల్లోకెళితే ప్రేమలో ఉండడం ఒక మధురమైన అనుభూతి. కానీ ఆ ప్రేమ పెళ్లిగా మారిన తర్వాత చాలా జంటలు వివిధ కారణాలతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు. దీనివల్లే ఈ రోజుల్లో విడాకుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక ఈ క్రమంలోనే పెళ్లిళ్ళు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే పెళ్లికి ముందు సహజీవనం చేయడం మంచిదని నిపుణులు కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అలా కొంతకాలం సహజీవనం చేస్తే వారిద్దరి అలవాట్లు, అభిరుచులు, బలహీనతలు తెలిసి వాటి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని కొంతవరకైనా అంచనా వేయొచ్చని, సహజీవనం వల్ల విడాకుల సంఖ్య కూడా తగ్గుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు లివింగ్ టుగెదర్ లో ఉన్న మన తెలుగు సెలబ్రిటీస్ ఎవరు? సహజీవనం చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ ను పాటిస్తారు? సహజీవనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సహజీవనంలో పిల్లలు పుడితే ఏం చేస్తారు? నిజంగానే ఈ ప్రాసెస్ అగ్రిమెంట్తో స్టార్ట్ అవుతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక తెలుగు ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్లని పక్కన పెడితే చాలామంది బుల్లితెర నటీనటులు పెళ్లి చేసుకోకుండానే ఏళ్ల తరబడి సహజీవనం చేస్తూ వారికి సంబంధించిన విషయాలని వ్లాగ్స్గా చిత్రీకరిస్తూ జనాల్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నారు. అలాంటి వారిలో మొదటిగా ప్రియాంక జైన్ శివకుమార్. ముంబైలో పుట్టి పెరిగిన ప్రియాంక తమకున్న అప్పుల వల్ల చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా తమకున్న ఆర్థిక సమస్యల కారణంగా చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రియాంక సినిమాల్లో ట్రై చేయగా కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేసిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తన ఇంట్రెస్ట్ని సీరియల్స్ వైపు మళ్లించింది. అలా కన్నడలో ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో తన మకాన్ని హైదరాబాద్కి మార్చి తెలుగులో ట్రై చేసేటప్పుడే మౌనరాగం సీరియల్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ రావడం, ఆ సీరియల్లో హీరోగా చేసిన కర్ణాటకకి చెందిన శివకుమార్ అనే వ్యక్తిని ప్రియాంక కలవడం, అలా ఆ సీరియల్ ద్వారా వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి అప్పటి నుండి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వస్తున్నారు. ఇక అలా మన సొసైటీలో సహజీవనం అనే కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేకపోయినా వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటూ అందుకు సంబంధించిన వీడియోస్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఫారెన్ వెకేషన్స్కి వెళ్లడంతో మొదట్లో వీరిద్దరూ చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ వీరు అదంతా పట్టించుకోకుండా వ్లాగ్స్ చేస్తూ తమ పనిలో తాము బిజీగా ఉంటూ 2019 నుండి వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటూ వస్తున్నారు. అలా 6 సంవత్సరాల నుండి వీరు పెళ్లి ఊసే ఎత్తకపోవడంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారా లేక ఇలాగే సహజీవనం అనే పేరుతో కలిసి ఉంటారా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రెండోది కీర్తి భట్, విజయ్ కార్తిక్. కర్ణాటకలోని మంగళూరుకి చెందిన కీర్తి భట్ డిగ్రీ చదివేటప్పుడు తన తల్లిదండ్రులు యాక్సిడెంట్లో మరణించడంతో ఆ తర్వాత ఏర్పడిన ఆర్థిక సమస్యల కారణంగా సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. కానీ తనకి కన్నడలో చిన్న చితక పాత్రలు రావడంతో సినిమాల్ని నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి సీరియల్స్లో ట్రై చేయగా మనసిచ్చి చూడు అనే సీరియల్లో హీరోయిన్గా చేసే ఛాన్స్ రాగా ఆ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును పొందింది. ఇక ఈ గుర్తింపుతోనే విజయ్ కార్తిక్ అనే డైరెక్టర్ కమ్ హీరో తన మూవీలో కీర్తిని హీరోయిన్గా ఫిక్స్ చేయాలని ఆమెను కలవగా అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ వస్తున్నారు. ఇక కీర్తికి అప్పటికే వేరు వ్యక్తులతో 2 సార్లు బ్రేకప్ అయి ఉండడంతో విజయ్ కార్తిక్ తో ఉన్న రిలేషన్ కూడా ఎక్కువ రోజులు నిలవదనే వార్తలు రావడంతో వీరిద్దరూ 2023లో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అఫీషియల్ చేసిన ఇప్పటికీ పెళ్లి ఊసి ఎత్తకుండా లివింగ్ టుగెదర్ లో ఉంటూ యూట్యూబ్ వీడియోస్ ని చేసుకుంటూ వీరిద్దరూ బిజీగా ఉంటూ వస్తున్నారు. మూడోది శోభా శెట్టి, యశ్వంత్. కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన శోభ తన ఇంటి ఆర్థిక సమస్యల కారణంగా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా చిన్నా చితిక ఫ్రెండ్ క్యారెక్టర్స్లో నటించే అవకాశాలు వస్తుండేవి. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో కన్నడలో కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేయగా అందులో పేమెంట్ తక్కువగా ఇవ్వడంతో తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ఈమెకి కార్తీక దీపం అనే సీరియల్లో నెగిటివ్ పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్న యశ్వంత్ అనే అతన్ని శోభ కలవడం, అలా వీరిద్దరికీ మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి అప్పటి నుండి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వస్తున్నారు. ఇక ఒక స్టేజ్లో వీరిద్దరికి సీరియల్స్లో ఛాన్సులు తగ్గడంతో ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో వీరిద్దరూ వెకేషన్కి వెళ్ళిన వ్లాగ్స్ని
హోమ్ టూర్స్ ని చేస్తూ బిజీగా ఉండగా వీరి వీడియోస్ ని చూసిన చాలా మంది నెటిజన్లు పెళ్లి చేసుకున్నాక కూడా ఈ వీడియోస్ ని తీసుకోవచ్చని, పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో భార్యాభర్తల్లాగా 6 సంవత్సరాల నుండి ఉంటూ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని విమర్శించిన శోభా శెట్టి, యశ్వంత్ మాత్రం ఆ మాటల్ని పట్టించుకోకుండా తమ పనుల్లో తాము బిజీగా ఉంటున్నారు. 4వది నిఖిల్ కావ్యశ్రీ. నిఖిల్ కేరళలో పుట్టిన కర్ణాటకలోని మైసూర్లో పెరిగి అక్కడే తన చదువుని కూడా పూర్తి చేశాడు. అలా ఇతని తల్లి కన్నడ, మలయాళం సీరియల్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేయడంతో నిఖిల్ తన తల్లితో కలిసి షూటింగ్ స్పాట్ కి వెళ్తుండగా తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడి సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు. అలా కన్నడలో 2 మూవీస్ లో సెకండ్ హీరోగా చేసిన వాటి వల్ల తనకి ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో తల్లి సలహా మేరకు సీరియల్స్ లో ట్రై చేయగా కొన్ని సీరియల్స్ లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసిన అందులో పేమెంట్ చాలా తక్కువగా ఉండడంతో తెలుగు ఇండస్ట్రీ వైపు తన మకాన్ని మార్చగా గోరింటాకు సీరియల్లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్లో కావ్యశ్రీ అనే బెంగళూరుకి చెందిన అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఆ షూటింగ్ టైంలో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి 2019 నుండి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. అంతేకాకుండా ఆ మధ్యలో వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి తాము సహజీవనం చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు తమ వీడియోస్ లో చూపించడంతో కొంతమంది వీరి జంటకి సపోర్ట్ చేస్తే మరికొంతమంది విమర్శించడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ వెకేషన్స్, షూటింగ్ వీడియోస్ ని చేస్తూ 5 సంవత్సరాలు సహజీవనం చేయగా ఒక స్టేజ్ లో నిఖిల్ కావ్యశ్రీని చీట్ చేస్తున్నాడని గ్రహించిన కావ్యశ్రీ నిఖిల్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి మరో ఫ్లాట్ కి షిఫ్ట్ అయింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ పెళ్లి తర్వాత జరగాల్సినవన్నీ సహజీవనం పేరుతో పెళ్లికి ముందే జరిగితే ఇలాగే బోర్ కొట్టి వదిలేస్తారని, ఫారెన్ కల్చర్ ఎప్పుడు ఫాలో అవ్వకూడదని విమర్శిస్తున్న వీరి అభిమానులు మాత్రం నిఖిల్ కావ్యశ్రీ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నట్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. 5వది సిరి హనుమంత్ శ్రీహాన్. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఫేమస్ అయిన వారిలో సిరి హనుమంత్ కూడా ఒకరు. ఇక ఈమె విశాఖపట్నంలో పుట్టి పెరిగిన, చిన్నప్పటి నుండి తనకి మోడల్ అవ్వాలని, అందాల పోటీల్లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో కొన్ని లోకల్ అందాల పోటీల్లో పాల్గొని కొన్ని టైటిల్స్ ని కూడా గెలిచింది. దీంతో తన అందం మీద తనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చి తన మకాన్ని హైదరాబాద్కి మార్చి సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఎటువంటి ఛాన్సులు రాకపోవడంతో 2014లో లోకల్ ఛానల్స్లో న్యూస్ ప్రెజెంటర్గా జాయిన్ అయింది. అలా కొన్ని ఛానల్స్లో యాంకర్గా చేస్తున్న నేమ్ గానీ, ఫేమ్ గానీ, మనీ గానీ రాకపోవడంతో యూట్యూబ్లో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కొంతవరకు గుర్తింపు పొందింది. ఇక ఈ క్రమంలోనే ఈమెకి చిన్న అనే వ్యక్తితో బ్రేకప్ అవడంతో మానసికంగా కృంగిపోయింది. అలా ఈ సమయంలోనే హే సిరి అనే వెబ్ సిరీస్ చేయడం ద్వారా శ్రీహాన్ అలియాస్ అహ్మద్ అనే వ్యక్తిని కలవడం, అతను కూడా విశాఖపట్నంకి చెందినవాడై ఉండడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్ లో ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీహాన్ ముస్లిం కావడం, సిరి హిందూ అవడంతో వీరి ప్రేమకి ఇరు కుటుంబాలు యాక్సెప్ట్ చేయలేదు. అయినా అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ 2020 నుండి సహజీవనం చేస్తూ తమకి సంబంధించిన వ్లాగ్స్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ బిజీగా ఉంటూ వస్తున్నారు. ఇక ఆ మధ్యలో 2022లోనే వీరికి ఎంగేజ్మెంట్ అయినట్లు అనౌన్స్ చేసిన ఇప్పటి వరకు పెళ్లి ఊసి ఎత్తకుండా 5 సంవత్సరాల నుండి సహజీవనంలోనే ఉంటూ వస్తున్నారు. ఇక 6వది సోనియా సింగ్, సిద్ధు పవన్. ముంబైలో పుట్టి పెరిగిన సోనియా సింగ్ యాక్టింగ్ పై ఉన్న మక్కువతో హిందీలో ట్రై చేయగా చిన్న చితక పాత్రలు రావడంతో తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ యమలీల అనే సీరియల్లో హీరోయిన్గా చేయగా అందులో హీరోగా సిద్ధు పవన్ యాక్ట్ చేయడం జరిగింది. అలా ఆ సీరియల్ జరిగేటప్పుడే వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి 2020 నుండి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉంటూ వస్తున్నారు. ఇక అలా ఒక స్టేజ్లో వీరిద్దరికి సీరియల్స్లో ఛాన్సులు తగ్గడంతో ఇద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి తమ వెకేషన్ వీడియోస్, పర్సనల్ వ్లాగ్స్ చేస్తూ అలా వచ్చిన పేరుతో సోనియా తెలుగు మూవీస్లో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టింది. కానీ వీరిద్దరికి చెప్పుకునేంతలా ఛాన్సులు లేకపోయినా తరచూ కార్లు కొనడం, ఇల్లు గృహప్రవేశం చేయడం లాంటి వీడియోస్ చేస్తూ జనాల్లో హైప్ పెంచడంతో నెటిజన్లు అవకాశాలు లేకపోయినా కోట్ల రూపాయలతో కార్లను ఎలా కొంటున్నారనే ప్రశ్నల్ని లేవనెత్తినా వీరిద్దరూ వాటిపై స్పందించకుండా తమ పనుల్లో తాము బిజీగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సహజీవనం అనే సంస్కృతి ఒకప్పుడు విదేశాలకి మాత్రమే పరిమితమైనప్పటికీ ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీలు వీడియోలు చేసి మరి జనాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో చాలా మంది ఈ సహజీవన పద్ధతికి మక్కువ చూపిస్తున్నారు. అయితే సహజీవనంలో ఉండే వారికి కొన్ని రూల్స్ కూడా ఉంటాయి. అందులో మొదటిది చట్టపరమైన హక్కు. ఇందులో పెళ్లైన జంటలకి ఉండే చట్టబద్ధమైన హక్కులేమీ ఉండవు. ఒకవేళ సంవత్సరాల తరబడి కలిసి ఉండి పెళ్లి చేసుకోకుండా విడిపోతే ఒకరి ఆస్తిపై మరొకరికి హక్కు ఉండదు. ఇక అలా జీవనోపాధి కోసం లావణ్య ఇప్పుడు రాస్తారుని డిమాండ్ చేస్తున్నట్టు చేసే హక్కు కూడా సహజీవన పద్ధతిలో ఉండదని చెప్పొచ్చు. రెండోది పుట్టిన పిల్లల హక్కులు. సహజీవనంలో పిల్లలు పుడితే పెళ్లైన జంటల పిల్లలకి లభించే అన్ని హక్కులు ఈ పిల్లలకి కూడా లభిస్తాయి.
ఉండాలి. అలా తమ ఆస్తుల్ని కూడా పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. మూడోది గృహహింస చట్టం. సహజీవనం చేసే జంటలో మహిళలు గృహహింసకి గురైతే చట్టాలు వర్తించవని కొందరు అపనమ్మకంతో ఉంటారు. కానీ నిజానికి గృహహింస చట్టం 2005 కింద మహిళలు గృహహింసకి గురైనట్లు ఫిర్యాదు చేస్తే నేరస్తుడికి ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని చెప్పొచ్చు. నాలుగవది తప్పుడు కేసులు. లివింగ్ టుగెదర్లో తప్పుడు కేసుల్లో చిక్కుకోకుండా ఉండడానికి కాల్ రికార్డింగ్స్, వాయిస్ మెసేజ్లు, అగ్రిమెంట్ లాంటివి ముందే చేసుకుంటే సహజీవనం చేసే టైంలో భాగస్వామి బెదిరించడమో లేక బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేసినప్పుడు పోలీసులకి ఎవిడెన్స్ ద్వారా ఫిర్యాదు చేస్తే సమస్యని ఈజీగా పరిష్కరించుకోవచ్చు. పెరుగుట విరుగుట కోసమే అన్నట్లు రోజు రోజుకి పాశ్చాత్య సంస్కృతులు మన దగ్గరికి ఎన్నొచ్చినా వాటి ద్వారా మనిషి మాత్రం ప్రశాంతతని కోల్పోతున్నాడనే చెప్పొచ్చు. ఇదే టాపిక్ పై పార్ట్ 2 కావాలంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మీ సంపద మీ దగ్గరున్న వస్తువుల ఆధారంగా కాకుండా మీరు ప్రవర్తించే తీరుని బట్టి కొలవబడుతుంది. సహజీవనం గురించి సెలబ్రిటీలు చేసే దాంట్లో ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.